ఉండాలి, అది మనకు ఆశీర్వాదం అనేటటువంటి తపనతో మనము దైవ మందిరానికి, దైవ సన్నిధికి మనము రాగలిగి ఉన్నాం. అందుచేత మనకు వడగాలి తగిలిన ఎండవేడికి మనము కాస్త ఇబ్బందులు పడుతున్నప్పటికీ దేవుడు దాని ద్వారా మనకి నష్టాన్ని కలుగు చేయాలి, ఇబ్బంది కలుగు చేయాలి. ఆయన సన్నిధి కాకుండా, ఆయన మందిరానికి వెళ్ళకుండా ఇంకొక పని మీద మన ఇష్టం వచ్చిన పని మీద వెళితే మరి ఏం చేస్తాడో మనకు తెలియదు. ఆయన మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎంతోమంది మన పెన్షన్ కార్యక్రమాలకి పోయిన నెల సుమారుగా 32 మంది 33 మంది చచ్చిపోయారని వార్తల్లో మనం ఇస్తూ ఉన్నాం. పెన్షన్కి వెళ్ళి మరి మొన్న మొదటి ఆదివారం నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను, మీ ముందు నిలబడగలుగుతూ ఉన్నాను, మీతో మాట్లాడగలుగుతూ ఉన్నాను. మిమ్మల్ని కొన్ని మాటలు హెచ్చరిక చేసి నేను నా దారిని నేను వెళ్ళిపోతూ ఉన్నాను. మళ్ళీ మీ చిత్తమైతే, దేవుడి చిత్తమైతే ఈ ప్రార్థన ఫలితంగా వచ్చి ఆదివారం కలవటానికి నిలబడటానికి కూడా దేవుడు మళ్ళీ ఒక అవకాశం వారి ద్వారా నాకు అనుభవించిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మొదటి ఆదివారం రోజున దేవుడు మనందరినీ కూడా తన సన్నిధానాన్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నటువంటి ఆయన పిలుపు ఎంతో గొప్పది. పాటలు పాడుకున్నాం, బిడ్డలు చక్కగా బైబిల్ వాక్యాలు చదివారు, నడిపించారు. చాలా సంతోషం. యేసు నామం ఎంతో మధురైనటువంటి కానీ భక్తుల కీర్తన పాడుకున్నాం. దేవుని వాక్యంలో పెట్టాలని మనం సిద్ధపడుతున్నాం. కనుక ఈరోజు దేవుడు మనకు ఏమి రాసి అప్పగించాలని కోరుకుంటున్నాడో దానిని శ్రద్ధగా ఆలోచించి ఆ వాక్యము ద్వారా మనం బలపరచబడి మరలా వచ్చారు మన రానున్నటువంటి వారాలలో దేవుడికి మహిమాత్మ జీవించడానికి మనం సిద్ధపడాలని మీకు ముందుగా నేను కొన్ని మాటలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తా. దేవుని గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక నేను చదువుతాను, మీరు మంగళపల్లి గబగబా తూముకు సమమాటలే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి భాగాన్ని చదువుతాను, అంతా చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనము మొదటి భాగం. ప్రభువు దయాళులను మీరు రుచి చూసి ఉన్నాయి కదా. అంత మట్టి నా మాట, నాతో చెప్పండి మాట. ప్రభువు దయాళులని మీరు రుచి చూసి ఉన్నాయి కదా. ఇంకా కొంతమంది చాలా జ్ఞాపకం చేసుకుంటాం. మీరు రుచి చూసి ఉన్నాయి కదా. ఈ మాటలు భక్త కోటికి పేతురు రాసుకోలేటువంటి మాటలు. ఈ మాట పేతురు అనగా అర్థం చెప్పగలరు, రాయ్. దీనికి ఇంకో మాట కేపా అనే మాట. కేపా అనగా బండ. ఏంటమ్మా ఇంకో మాట? రాయి బండ. ఈ బండ మీద నా సంగమం పెట్టుకున్నాను ప్రభు చెప్పిన మాట. ఈ బండ మీద పేతుడనే బండ మీద, కేపా అనే రాయి మీద నేను నా సంగమం కట్టుకున్నాను. పేతుడికి ఇంకొక పేరు ఉంది. ఇప్పుడు ఎందుకు చెప్పండి? పేతుడు అనే మాటకి అర్థం చెప్పారు. ఇంకొక పేరు ఉంది పేతుడికి, అది చెప్పండి. ఇప్పుడు నేను తెలుసా ఆలోచన చెప్పనా? ఎంతగా చెప్తున్నాం. సీమోను. ఏమాక పేరేంటి? సీమోను. సీమోను పేతురు అంట. పేతురు సీమోను ఉండాలండి బైబిల్లో. సీమోను పేతురు. నేను బైబిల్ కాలేజీలో చెన్నైలో చదువుతుండగా
మలేషియా నుండి ఒక తమిళియన్ ట్రైనింగ్కి వచ్చారు నాతో పాటు. తమిళియన్, ఆయన పేరు కూడా సైమన్ పీటర్. సైమన్ పీటర్, సీమోన్ పేరు ఆయన పేరు. చక్కటి పేరు పెట్టుకున్నావయ్యా అంటా ఉంటుండే. తెలుగు రాదు, తమిళం, ఇంగ్లీష్లో మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. గుడ్ నేమ్, వండర్ఫుల్ నేమ్, నైస్ నేమ్, బ్యూటిఫుల్ నేమ్ అంటూ ఉంటే అందమైన పేరు, సుకుమారమైన పేరు, గ్రేట్ నేమ్, గొప్ప పేరు సైమన్ పీటర్ అంటే ఎంతో నవ్వుకుంటూ ఉండేవాడు. కుర్రోడు గమనిస్తుంది. కొన్ని అంతా 23, 24 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు అందరూ. సైమన్ పీటర్, సీమోను పేతురు. పేతురికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పగలరా? పేతురికి ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఆంధ్రయ్య. ఏం పేరమ్మా? ఇటువంటి తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎలా అడగలు కానీ ఈ తెలుసుకుని ఉంటే మీకు మంచిది. ఇవన్నీ చెప్పి మీకు నేను పరీక్ష పెట్టను. కాగితం ఇచ్చి, పెన్ను ఇచ్చి, కార్యపరీక్ష అప్పించి రాయండి మీకు ఏం చెప్పాను అని అన్నాం. కానీ మీ మనసులో ఆ ముద్ర పడిపోవాలి, ఆ అర్థాలు పడిపోవాలి. ఆ పేర్లు 2 పేర్లు ఉన్నోళ్ళు ఉన్నారు బైబిల్లో. అబ్రహాము 2 పేర్లు ఉన్నాయి. అబ్రాము, యాకోబు, ఇస్రాయిల్. మరి మోషే కలిగేది, అహరోను కలిగేది, మిరియమ్మ కలిగేది, మార్తమ్మ కలిగేది, మరియమ్మ కలిగేది. కొంతమందికి ఆ 2 పేర్లు ఆ రోజుల్లో వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ సీమోను పేతురు. ఇతని జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విచిత్రమైన జీవితం అండి ఈ పేతురు జీవితం. ఇతను కుటుంబము ఏం చేస్తూ ఉండేది? పేతురు కుటుంబం యొక్క వృత్తి అంటే చెప్పగలరా? జాలరులు. జాలరులు చేపలు పట్టేటటువంటి వృత్తి అన్నమాట. ఈ పేతురు తల్లిదండ్రులు, పూర్వీకులు ఇతరులు ఆ గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉండగా ప్రభువు తమ సమయంలో వారిని దర్శించి వారిని పిలిచాడని సువార్తలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకొక మాట ఏంటంటే ఆయనకు మరి బేత్సయిదా అనేటటువంటి ఊరు గలిలయ ప్రాంతంలో అతను సొంత ఊరు ఏంటంటే బేత్సయిదా అనే గ్రామం ఉంది. ఆ గ్రామ వాస్తవ్యుడు ఈ పేతురు అనేటువంటి ఆయన. ఈ పేతురు గుణగణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతను పిరికివాడని, ఇతడు మాట నడకడగా వినేటువంటి వాడని, బొంకువాడని, అధైర్యవంతుడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలా నీకోసం ప్రాణాలు పెడతాను, నీ గురించి నేను సాక్ష్యం ఇస్తాను, నీ కోసం నిలబడతాను అన్నప్పుడు ప్రభు ఏమన్నాడండి? ఆ 20 సార్లు కానీ నన్ను ఎరగనని నీవు ఎన్నిసార్లు గుంపుతావు అన్నాడు. ముందే 3 సార్లు నువ్వు గుంపుతావు అంటే అలాగే గుంపుతాడు. ప్రభు చూచాడు. ఆయన పట్టుకుని వెళ్ళిపోతా ఉంటుంటే చలిమంట కాల్చుకునే టైంలో ఒక చిన్నది ఇంకొకరు నువ్వు ఆయనతో కూడా లేవా అని 3 సార్లు అడిగినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎప్పుడు నేను ఎడగను, నేను చూడలేదు అని తప్పించుకున్నాను. ప్రభు చూశాడు. ఉంటుంటే పట్టుకెళ్తాం. ప్రభు చూశాడు. పేతురు కూడా చూశాడు ప్రభు తట్టు. తన అన్న మాట జ్ఞాపకం చేసుకొని పేతురు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను అనే మాట బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఆనాడు ప్రభు చెప్పిన మాట నిజమే. నువ్వే బొక్కుతావయ్యా, నువ్వే నిలబడతా, మాట మరి నిలబడలేవు అని ముమ్మారు బొక్కుతావని ప్రభువు చెప్పాడు. అది జరిగిందని వెలుపలకు పోయి తన అన్న మాట జ్ఞాపకం చేసుకొని సంతాపపడి పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా ఆ సువార్త గ్రంథాలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం.
ఆ పేతురు ప్రభువు సమాధి తిరిగి లేచిన తర్వాత ఆయన కనబడినప్పటికీ మాట్లాడినప్పటికీ నమ్మలేదు శిష్యుడు. నమ్మకపోవటం వలన వాళ్ళందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు? మరి వాళ్ళు గలిలయ సముద్రములోనికి చేప పట్టడానికి వెళ్ళిపోయారు. పునరుత్థానం రోజున నాడిగలో కనిపించాడు ఆయన. 8 రోజులైన తర్వాత తోమా గురించి మళ్ళీ కనిపించాడు ఆయన. అమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు కూడా సాయంకాలం మళ్ళీ కనిపించాడు ప్రభు. వారికి ఆడవారు కనిపించాడు, శిష్యులు కనిపించాడు. అయినా కూడా వీరు ఎందుకు నమ్మకపోవటం వలన వారి జీవితం ఎలా ఉంది? మళ్ళీ చేపలు పట్టడానికి వారు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు వారి జయం కలిగిందా? జయం కలగలేదు. చేపలు పడినవా? చేపలు అయినా ప్రభు వారిని విడిచిపెట్టలేదు. వారు ఉన్న స్థలానికి తెల్లవారు చూడగా వారి దూదలను సమీపించినప్పుడు వారి ముఖాలని వాడిపోయి వారి ముఖాలను నిరుత్సాహంతో నీరసంగా ఉన్నప్పుడు ఏమీ పడలేదా? ఏకయా దీపాలంతయా రాత్రంతయో మేము శ్రమ పెడుతుంది, రాత్రంతయో ప్రయాసపడుతుంది, కానీ మాకు ఏమీ కూడా జరగలేదు. ప్రభు అన్నాడు, ఈ గుడి ప్రక్కన వాళ్ళు వేయమని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళ వేసినప్పుడు వేశారు, కానీ ఇక లావుకుంటే వాళ్ళు రావట్లేదు. ఏమండి వస్తున్నాయా? వాళ్ళు రాదు. అందరి ముందు వేస్తే వచ్చేస్తున్నాయి. కానీ వారు ప్రభు మాటని అయినను పేతురు అంటాడు, రాత్రంతో ప్రయాసపడుతుంది, కానీ మాకేమీ లాభం కలగలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నామని ఎలాంటి వచ్చారు వలలు ఆ సముద్రము వేసి లాగినప్పుడు వారు ఏమీ కూడా చేపలు పడలేదు. పండి నేను పడలేదండి పడలేదంటే పండి అంటే పని అంట. పని ఏం చెప్తే చెప్పేస్తారనమాట. మొదటిసారి పడలేదు, కానీ వారు వేసిన తర్వాత వాళ్ళు పిగిలిపోకున్నంతగా. ఎన్ని చేపలమ్మా? 200 అమ్మా? ఇంకోసారి ఆలోచించి 253 153 ఉన్నాయా? 153 పెద్ద చేపలు వారి వాళ్ళలో పిగిలిపోయినంత. అలాగే అద్భుతాలు చూసినటువంటి వారు సాగిలపడి తిరిగివాడు, బొంకువాడు, అబద్ధములు ఆడిన ఆ పేతురు అద్భుతాన్ని చూసిన వాడు సాగిలపడి మళ్ళీ ప్రభు వెంట వెళ్ళి 6 సమయం వరకు ప్రభు చుట్టూ ఉంటారు. ఆ కొండ మీదకి వెళ్ళేవాడు. అలాగే పేతురు ప్రభు కొరకు నిలబడి నేను జీవాధిపతిని చంపితుంది, కానీ దేవుడు ఆయన విషయంలో నుండి లేపను, అందుకు మేము సాక్షులం అన్న మాట నిలబెట్టుకున్నాడు పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయ. ఆ రోజున పేతురు ప్రసంగం చేస్తే 5,000 మంది బాప్తిసం. మరి ఇక్కడ రోజు బాప్తిసం ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం పొందారు. అలాంటి గొప్ప సేవకుడు, అలాంటి గొప్ప సమర్పణమైనటువంటి శిష్యుడు పేతురు ఈ మాటలు ఇక్కడ రాస్తూ ఉంటారు. ప్రభు దయాళుడని నేను రుచి చూసి ఉన్నాను. ఆ దయ ఎంత రుచిగా ఉంటుందో, ఆయన కనికరం ఎంత దయగా ఎంత రుచిగా ఉంటుందో, ఎంత టేస్టబుల్గా ఉంటుందో పేతురు గ్రహించాడు. ఈ లోకములో చాలా రుచులు ఉన్నాయి అమ్మా. ఈ లోకములో మనం తినటానికి, మరి ఆరోగ్యం ఉండటానికి ఎన్నో రుచులు, ఎన్నో ఆహార పదార్థాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నెన్నో డ్రింక్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్నెన్నో జ్యూస్ మనం తాగుతూ ఉన్నాం. రుచికలిగినటువంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం. మాంసాలు తినొచ్చు, రుచికలిగిన మాంసాలు. కానీ మాంసాలు కూడా రకరకాలు ఉన్నాయి. చేప మాంసం వేరు, జంతువుల మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చెక్క మాంసం వేరు, ఆ పళ్ళ రసాలు వేరు, వాటి రుచులు వేరు. రకరకాలుగా ఉండేటటువంటి రుచులు మనం చూస్తున్నాం. కానీ
యేసు యొక్క నామము, యేసు యొక్క దయాళత్వాన్ని మనం రుచి చూడగలిగితే అది మీకు అన్నిటికంటే ఎంత గొప్పదో పేతురు భక్తుడు ఇక్కడ కష్టంగా మారుతుంది. మీరు రుచి చూడండి, ఆయన దయా ఎంత గొప్పదో నేను చూశాను. ఆ రుచి అంటాడు పేతురు భక్తుడు. యోహాను చూశాడు, యాకోబు చూశాడు, ఆంద్రేయ చూశాడు, పౌలు భక్తుడు చూశాడు, బర్నబా చూశాడు, పేతురు శిష్యుడు కొంతమంది ఉన్నారు, మార్కు, వీరందరూ చూసినటువంటి వారు యేసు యొక్క దయాళత్వాన్ని. ఈ రోజున ఆ గొప్ప దయలో ఉన్నటువంటి రుచిని మనం ఈరోజు రుచి చూడాలని ఈ పాఠాన్ని నేను నేర్చుకుని, రుచి చూడాలంటే ఊరికినే ఆ రుచి మనకు దొరకదండి. ఆ రుచి దొరకాలంటే, ఆ రుచి చూడాలంటే కొన్ని అలవాట్లు మనం చేసుకోవాలి, కొన్ని హెచ్చరికలకు మనం లోను కావాలి, కొన్ని వాగ్దానాలకు మనం లోను కావాలి. ఎందుకు? ఆ రుచి మనలను తృప్తిపరిచేది, ఆ రుచి మన జీవితం మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆ రుచి మన జీవితములకు మరి మన కుటుంబములకు ఆశీర్వాదాన్ని కలుగజేసేటటువంటిది ఆ దళితుల యొక్క రుచి. ఎలా ఈ రుచి మనం చూడలేం? ఈ రుచి మనకు ఎలా దొరుకుతుంది అంటే 3 మాటలు చెప్పి నేను పూర్తి చేస్తాను. కీర్తన గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ కీర్తన 2వ వచనం చూడండి. ఎలా ఆ రుచి మనకు దొరుకుతుందో. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆనందపడుతుంటే ఆ రుచి మనకు ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఆయన వాక్యం, ఆయన వాక్యం. మనం ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం? ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఎన్నిసార్లు రుచి చూస్తూ ఉన్నాము? ఆయన మాటలు చెబుతూ ఉంటే ఎంతమంది మనం వింటూ 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 ఉండి ఎంత నిద్రపోతూ ఉన్నాము? చెబుతున్నారు కొంతమంది. ఏమా కొంతమంది వండుకొని 9:30 నుంచి 10:30 వచ్చారంటే వాళ్ళు తినొచ్చు ఉంటారు. ఈ మధ్యాహ్నం తినబుద్ధి కాదు, 80 వేలకి అన్నం తినబుద్ధి కాదు, అది నాకు తెలుసు. అందుకని పొద్దున్నే పని అయిపోతున్నాం. వెళ్ళిన తర్వాత తినవచ్చో తినకపోవచ్చు. ఎందుకు వస్తుందో నిజంగా నాకు అర్థం. కొంతమంది నటిస్తున్నారు. నేను గమ్ముకున్న గట్టిగా మాట్లాడతాను, చెబుతున్నాను. నాకు తెలుసు నిద్ర కళ్ళు, మొత్తు కళ్ళు, మామూలు కళ్ళు, ప్రార్థన చేసుకుంటున్న కళ్ళు నేను అర్థం చేసుకుంటాను. దేవుని సన్నిధి నిద్రపోయేవాడు కాదు, నిద్రపోయేవాడికి ఆ సులభం అంటాడు. పోయి చీమ దగ్గరికి చూడమంటాడు, సులభం కాదు. వాడు నాయకుడు అంటాడు, ఎవరితో పోయి నిద్రపోతా అమ్మా, పోయి నిద్రపోతా పూజ చేయమాట ఏమవుతా ప్రేమవుతా ఏమా అమ్మ పూజ చేయండి. పోయి నిద్రపోతా దావీదు ఏమన్నాడయా వాడ నాయకుడు, నిద్రపోతుంటే ఏమన్నా పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది అంటే దాని అర్థం ఏంటి? కొన్ని దినం చేయ, నేను బాధ పెట్ట, నిన్ను 10 మంది మూసికెళ్ళా, నీకేమొచ్చింది? అంత కఠినమైనటువంటి మాట అందులో ఉంది. ఆ వాడరాయ తుఫాను వచ్చిందో కోపంతో ఆవేశంతో అన్నమాట. తుఫాను వచ్చి వరదలాగా వచ్చేసి వాడంతా మునిగిపోతూ ఉంటే, మునిగిపోయి శబ్దంగా ఉంటే సామానంతా కూడా సముద్రంలో వేసేసారు. కలిగి వస్తువులన్నీ కూడా ఆహారం అంతా వేసేస్తారు సముద్రం. వాడ జరిగి చేయించాడు ఎవరైనా ఎక్కిన వాడ. మనోడు ఎక్కడ పోతుందో పోతున్నాడు, ఎవరికి కనపడకుండా అడుగుతుంది. అంటే అలాగే మనోడు కూడా దొంగ నిద్రపోతూ ఉంటారు. మనోడు కోడి నిద్రపోతూ ఉంటారు. అటు ఇటు గప్పు దేవుడికి వస్తారా అట్లా చేయమా. దేవుని సన్నిధి నిద్రవంతుడు కాదు. నెలకొతో ఉన్నవారికి, జ్ఞానంతో కూడిన వారికి, దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి దైవ సన్నిధి.
నిద్ర బాగుంటుంది. అంతకు నిద్ర వచ్చింది అనుకోండి, ఇంటికి కొడుకోండి. చక్రవర్తి గారి వాళ్ళు నేనేమన్నా వేసేందుకు కూడా వెళ్ళిపోయారంటే మధ్యలో అని అడిగే మనిషి కూడా కావాలి. ఓయి నిద్ర ముందు నీకేం వచ్చింది నేను ఖండిస్తే నా వల్లే వచ్చింది తప్పు ఒప్పుకున్నాడు. వాళ్ళ సంస్కృతి పాడేశారు, వాళ్ళు ఆగిపోయింది. కనుక దేవుని వాక్యము, కలిగిన వాక్యము దాన్ని ధ్యానం చేయమని. దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ఏమిటి? దేవుని మాట, దేవుని మాట, దేవుని వాక్యము. పాట పడుతుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే నన్ను నాకు ధర్మం నెమ్మది కలిగించేది. ఇంకొక అంటాడు, నీ యొక్క వాక్యము జుంటె తీరి దాడుల కంటే మొదలు. నీ వాక్యము బండన బద్దలు చేయు శుద్ధి పట్టాలి అంటాడు. నీ వాక్యము నా జీవితాన్ని మార్చివేసేది. నీ వాక్యము నా జీవితంలో పరివర్తన కలిగించేటట్టు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే, దాని అందులో ఆనందపడుతూ ఉంటే మనకి ఎంత గొప్ప దేవునండి, ఎంత గొప్ప దేవునండి. ఏమంటే తర్వాత వచనాల్లో నీటి కాలంలో నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలంలో మరణిస్తూ చెట్టు వలె దావీదు మహారాజు ఎంత గొప్పగా రాశాడండి మొదటి కీర్తన. అది అనుభవానికి రాశాడు మొదటి కీర్తన. యెహోవా ధర్మశాస్త్రాన్ని, అభిరుచిని ప్రతి ఇంట్లో ఉన్న భార్యాభర్తలు, బిడ్డలు చదువుకోవాలి, చదివించుకోవాలి, దాని రుచిని గ్రహించుకోవాలి. ఆ వాక్యము అంతా బలవంతి. శతాధిపతి అంటాడు కదా, అయ్యా నువ్వు నా ఇంటికి రాక్కర్లేదు, నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్పవాడు, నా ఇంటికి వస్తే నేను పాత్రుడు కాదు, నేను శతాధిపతినే, కొంతమంది సైనికుల మీద నాకు అధికారం ఉంది, ఒక రమ్మంటే వస్తాడు, పోమంటే పోతాడు, కానీ నీ దగ్గర అది నాకు పనిచేయదు. అందుచేత నేను నా ఇంటికి రావడానికి నేను అయోగ్యుణ్ణి, నీ పాదం నా ఇంట్లో పెట్టడానికి నాకు అర్హత లేదయ్యా అంటూ ఆ మాట అంటాడు శతాధిపతి. నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు ఆ జబ్బులో నుండి వాడి జీవితం, ఆ జబ్బులో నుండి నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఎంత మాట, ఎంత గొప్ప స్వస్థత! ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో తీపిదనం ఉన్నది, ఆయన మాటలో ఓదార్పు ఉన్నది, ఆయన మాటలో మనకు కావలసినటువంటి సంపద ఉన్నది, ఆయన మాటలో మనకు కావలసినటువంటి ఆశీర్వాదం మనం ఆ రుచి ఎవరికి తెలుస్తుందయ్యా? ఆయన దయవర్తించేటువంటి ఆలోచన ఎవరు కలుగుతాయా అంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని లేచిన తర్వాత పడుకోబోయే ముందు ఆనందముతో ఏ కుటుంబము ధ్యానం చేస్తూ ఉంటుందో వారికి అర్థం అవుతుంది. చక్రవర్తి గారు పని కట్టుకొని ఆన్లైన్లో ఎందుకు ఆయన ఎంత శ్రమ తీసుకుంటున్నాడు? ఆయన ఎందుకు ఆ ప్రయాస పడటం? ఆయన ఇంకా రుచం చేయటం ఎలాగైనటువంటి వాడు 80% కూడా ఉన్నారన్నమాట. ఆయన దయలో ఉన్నటువంటి రుచి ఏమిటో తెలియనటువంటి వాడు కొంతమంది ఇంట్లో ఉన్నారన్నమాట, మీ గృహాల్లో ఉన్నారన్నమాట. అందుచేత ఆయన దానితో ప్రయాసపడి ఇంత హంగామా, ఇంత హోందాతనం, ఇంత గొప్ప సేవ నన్ను పిలిచి నీకు అప్పచెప్పి, కిషోర్ రాఠోడ్కి పనికి రాదు, కిషోర్ రాఠోడ్ ఇక్కడ చాలా మంది అవ్వలేరు, ఆ ఇంటికి తిరిగి ఏదో భోజనం చేసుకుని వాళ్ళు చాలా చెప్పి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను అది చెవులో పడింది, నాకు అది అలవాటు లేదు, ట్రైనింగ్ అయితే నేను కావాలి, అనుభవం కావాలని చెప్పి ఆయన ఆ రుచి అంటే ఏమిటో ఎలగిన వారికి, ఇంకా మిగిలిన వారికి అది చెప్పటానికి ఆయన నన్ను ఇక్కడ పొలమానికి చేర్పించారు. అదృశ్యత ఇంకా తెలియని వారు ఉంటే ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అన్ని నామముల కంటే దేవుని నామము ఎంతో గొప్పది. నీవు మాట మాత్రం సమయంగా అని అడిగే మాట అంటారు. అందుకే చెప్పిన క్రమంలో 119 చెప్తున్నా 105 చూడండి, నీ వాక్యము
నీ మాట నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగు. ఎందుకు చదవాలంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని లేచినప్పుడు ఎందుకు చదవాలి? రాత్రి పొడుగునే ముందు ఎందుకు చదవాలి? ఎందుకు ఆనందం పొందాలంటే నీ ఇల్లు వెలుగుగా ఉండటానికి. నీళ్లు వెలుగుగా మనం చదువుకున్నాం. ఇంకా చివరి మాటల్లో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుడిని స్తుతించుకోవటానికి ఆయన వాక్యం అని దయ రుచి కలిగిందని చెప్పి భక్తులు బోధిస్తున్నారు. మన పాదాలు దీపము, మన త్రోవలకు వెలుగుగా ఉండేటటువంటిది దేవుని వాక్యం. ఇంకొక మాట చూద్దాము. 119లోనే 170వ మాట చదవండి. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. 17 నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుండును. అంతేనా? నడుచుకుంటున్నాను. నడుచుకుందననే మాట. నీ వాక్యము చెప్పున నేను నడుచుకుంటున్నాను. కనుక దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలా? ఎందుకు? అది రుచి కలిగింది, అది వెలుగులోకి నడిపించేది, అది నీ సమస్యలన్నిటినీ పరిష్కారం చేశాడు, నీ రోగాలన్నిటినీ కుదిర్చేది, నీ యొక్క ఇబ్బందులన్నిటినీ కూడా పారద్రోడించేటువంటిది. నీ ఇంట్లో సమాధానం లేకపోతే సమాధానం కలుగు చేసేది. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, అత్త కోడల మధ్య, మా అల్లుల మధ్య ఉన్నట్టు అనేక సమస్యలు మన ఇళ్లలో ఉన్నాయి. సమస్య వేరులో లేవండి, అన్ని ఇళ్లలో ఉన్నాయి. భక్తి ఇళ్లలో ఉన్నాయి, భక్తి నీళ్ళు అన్నీ ఉన్నాయి. ప్రధానమంత్రి ఇంట్లో ఉన్నాయి, ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నాయి, అన్ని ఇళ్లలో ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అన్ని ఇళ్లలో ఉన్నాయి. కలెక్టర్ ఇళ్లలో ఉన్నాయి, జడ్జిల ఇళ్లలో ఉన్నాయి, లాయర్లు అన్ని ఇళ్లలో కూడా సమస్యలు అనేటువంటి వారు ఎవరు లేరు. సమస్యలన్నిటినీ కూడా పరిష్కారం చేసేది ఏమిటంటే దేవుని వాక్యం. దాని ఎందు మనం ఆనందించవచ్చు. దివారాత్మలో మనం ధ్యానం చేస్తూ ఉంటే, దాన్ని పఠిస్తూ ఉంటే, దాని ఎందు లీనమైపోతూ ఉంటే, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ఆకు వాడక తన కాలంలో ఫలించే చెట్టు వల్లే ఉండునట్టు. ఇంకొక మాట కింద ఉంది ఏమంటే, అతడు చేయడంతయో సఫలమగును. జమాయమా నిజమా? అతడు చేయడంతయో సఫలమగును. అప్పుడు ఏ చేసినా అది మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ దేవుడి దానిని సాధ్యపరుస్తున్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడి యొక్క దయ రుచి కలిగింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామములు ఉన్నటువంటి మృదుత్వము, ఆ దీపుతనాన్ని మనం రుచి చూసి తెలుసుకోవాలంటే మొట్టమొదటి మాట యెహోవా వాక్యాన్ని, యెహోవా గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పఠిస్తూ ముందుకు సాగగలిగితే ఆకువాడక మన కాలం మనం చెప్పుడు మనం ఎండిపోము, మనం వాయిపోము, మనం రాలిపోము, మనం గతించిపోము. ఎప్పుడు కూడా మన సంసారం, మన ముఖాలు, మన జీవితాలు, మన బిడ్డలు అందరూ కూడా ఎలా ఉంటారండి? పచ్చగా, శుభకరంగా, ఏకరంగా సాగిపోతారు. ఎప్పుడైతే ఆయన దయలో ఎరిగి ఉంది, ఆయన నామం ఎరిగి ఉంది, ఆ రుచి ఏమిటో తెలుసుకోవడం ప్రయత్నం చేసి మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటే నీవు ఆకువాడక ఎప్పుడు పచ్చగా ఉంటావు, శుభకరంగా ఉంటావు, నీవు చేసేదంతా కూడా ఫలితంగా ఉంటుందనేది మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే కీర్తన గ్రంథం 128వ కీర్తన మొదటి వచనం. దేవుని యొక్క నామమును
చూడగలిగితే కలిగితే రెండవ మాట ఏంటంటే యెహోవా భక్తులు యెహోవా యందు చదవండి. రెండవ మాట ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఎక్కడ ఉంటుందో ఆ అనేటటువంటిది ఒక అర్థం. భయం భక్తి లేకుండా దేవుని సదుర్చించి కీర్తించాలని ఆశ కలిగితే ఆ దీవెన మనం పొందలేము. వేషధారణంగా మనం సున్నముకుడు సమాధులు సున్నముకుడు సమాధులు. ఈ రోజుల్లో మనందరం కూడా సమాధులకి వెళ్తే అక్కడ సమాధులన్నీ ఎలా చక్కగా అందంగా తయారు చేస్తున్నారు. చక్కగా అదో ఇల్లులా తయారు చేస్తున్నారు కొన్ని సమాధులు. నేను కొన్ని ప్రాంతాలు వెళుతూ ఉంటే సమాధికి వెళుతూ ఉంటే అదొక ఇల్లు పైన స్లాబ్ వేసి సైడ్స్ దానికి గోడలు కట్టి ఒక గేటు పెట్టి తాళం వేసేస్తున్నారు. సమాధి టైల్స్ వేసి చక్కగా అలంకరణ చేస్తారు కొన్ని సమాధి. ఏలూరు కానీ, విజయవాడ కానీ, చంద్రపూడి కానీ, ధర్మాజుడు కానీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళగలిగితే సమాధులన్నీ కూడా ఎంతో అందంగా కనబడతాయి. ఎంతమంది అయ్యగారిని సేవకుని వాళ్ళు దూషించి ఆ సమాధంలో మనకి. కానీ చచ్చిపోయేటప్పుడు ఏమంటాం మనము, ప్రభువా ఈ ఆత్మకు శాంతి కలిగింది, నీ రాజ్యంలో చేర్చుకో. తేలికైపోయింది. ఏమి రాజ్యం చెప్పుకోవటం అంటే దృష్టి తేలికైపోయింది. అందుచేతనే మనం జీవించుండగానే యెహోవా యందు భయము భక్తి కలిగించేటటువంటి గొప్ప అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము చూద్దాం ఒకసారి. అబ్రహాం ఆది కాండం చూడండి ఒకసారి. ఆది కాండము 8వ అధ్యాయము 12వ చూశారు. ఆది కాండము 8వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేనేమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకియ్య, వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాము యొక్క సమర్పణ, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క త్యాగము 22వ అధ్యాయంలో ఆది కాండంలో మనం చూస్తాం. అంటున్నాడు దేవుడు, నీకు ఒక్కగానొక కొడుకుని బలి ఇవ్వటానికి ఎందుకు కావలేదు. అది త్యాగం. త్యాగం అంటే ఏమిటంటే తనకు నష్టము కలిగిన, తనకు అపాయము కలిగిన, తనకు లోటు కలిగిన, తనకు ఏదైనా ఇబ్బంది కలిగిన దాన్ని లెక్క చేయక దేవుడు మనకు చెయ్యవాడు త్యాగం చేసేటటువంటి వాడు. అబ్రహాము చాలా గొప్పవాడు. పిల్లలు లేదు. పుట్టగా ఎదురు పుట్టాడండి ఇస్సాకు. 100 సంవత్సరాల వయసులో పుట్టాడు ఇస్సాకు. 90 సంవత్సరాల వయసులో ఉండగా చాలా పుట్టాడు ఇస్సాకు. అప్పుడు పుట్టిన వాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నటువంటి ఇస్సాకును దేవుడు బలి ఇవ్వమన్నప్పుడు ఏమీ చింతించలేదు అబ్రహాం. అందుకే ఆ పర్వతం మీద తీసుకెళ్ళి 3 రోజులు ఆ మోరియా కొండ మీద తీసుకెళ్ళి గాలి మీద కూర్చోబెట్టుకొని, మంచినీళ్ళు బుడ్డి తీసుకొని, కొన్ని పొలాలు కట్టుకొని, గాలి మీద కొడుకులు కూర్చోబెట్టుకొని నడిపించుకుంటూ 3 దినాలు కొండ ఎక్కి అక్కడ బలి ఇవ్వబోతూ ఉంటే కత్తి ఎక్కాడు. అంటే దేవతతో వచ్చి అబ్రహామా నీ కుమారుడి మీద చెయ్యి వేయవద్దు, కత్తి అత్తవద్దు, నీ ఒక్కగానే ఒక కుమారుడు బలి పెట్టాలి. నేను కాదలేదు కనుక నీకు ఎంత విశ్వాసం ఉందో ఈ ఒక్క కార్యము వల్ల నాకు అర్థమవుతూ ఉంది. ఎంత భయం కలిగిన వాడవో నీవు నాకు అర్థమవుతుంది. అందుచేతనే అబ్రహామును పితరుల తండ్రి, దేవుని స్నేహితుడు అని బైబిల్ చక్కటి పిలిపించిన అబ్రహాము. దేవునికి మిత్రుడు అబ్రహాం. బహుగా దీవించబడిన వాడు అబ్రహాం.
దేవుని కొరకు బలిపీఠములు కట్టినటువంటి వాడు, దేవుని కొరకు దశభాగాన్ని ఆ మెల్కీసెదకు యాజకుడికి ఇచ్చినటువంటి దశభాగం 10వ వంతు తన ఆశీర్వాదం ఇచ్చినటువంటి వాడు, అతను దాతృత్వం కలిగినటువంటి వాడు. సందాయుడు మాత్రమే కాదు, కానికుడు మాత్రమే కాదు, తన కొడుకును కూడా దేవునికి బలి ఇవ్వడానికి అబ్రహాము భయపడలేదు. కారణం ఏంటంటే దేవుని నామమును రుచి అంటే ఏమిటో ఎరిగిన వాడు అబ్రహాము. దేవుని నామంలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఎరిగినటువంటి వాడు అబ్రహాము. అందుచేత దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీకు ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో ఈ కారణం వలన నేను తెలుసుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాము. ఇప్పుడు మాట్లాడుతాము, లోక సువార్త చూద్దాం. లోక సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. లోక సువార్త 12వ అధ్యాయము 5వ వచనం. మీరు భయపడవలెను, ఎవరికి మీరు భయపడవలెను మీకు తెలియజేయును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. ఎవరికి భయపడదండి? ఎవరికి భయపడేది? చచ్చిన తర్వాత నరకములో పడవేశాడు ఆయన ఉన్నాడు దేవుడు. ఆయనకి భయపడను అంటాడు ఇక్కడ బైబిల్లో. మనం ఎవరికి భయపడుతున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి పట్ల మనం భయము బట్టి కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక చదువుతున్న మాట 12వ వచనం. ఎవనికి మీరు భయపడవలెను, మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి. చాలు చాలు. ఒక భక్తుడు మాట రాస్తూ ఉన్నారు, మీరు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? పర్వకం పిల్లోడు ఎవరున్నా అన్నాడు. ఎంతమంది ఉన్నారు మనం తెలియదు. వాడి నిర్ణయం మనం చేయలేము, మనం చేయకూడదు. దేవుడే నరకములో పని చూసేటటువంటి దేవునికి భయపడాలి. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్ళిపోతావేమో. అందులో నుంచి నిన్ను తప్పించి రక్షించి పెదలాలను కూర్చున్నటువంటి ఆ కుడి పార్శ్వం కుడి ప్రక్కన కూర్చోబెట్టుకుని దేవునికి నీవు భయపడాలంటాడు ఇక్కడ సువార్తలో 12వ అధ్యాయం. మనం దేవునికి భయపడగలిగితే ఒక మాట యెషయా గ్రంథం మనం చదువుకున్న మొదటి పాఠం యెషయా 34వ అధ్యాయం చూడండి. 34వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలము మీద వాటికి దొడ్డి ఏర్పడును. 26వ వచనం చూడండి. 26 వారికి నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారం ఆ మాట మనం ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరముగు వర్షములు కురియును. ఫలవృక్షములకు ఫలించును. భూమి పంట పండును. వారి దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంచి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆయన బట్టి కలిగి ఉంటే, ఆయన రుచి చూచి ఆయన నామం ఎంత గొప్పదో తెలుసుకుని జీవించగలిగితే ఆయన ఏం చేస్తాడంటే వాటి ఋతువుల ప్రకారము వర్షమును కురిపించను. నీ పంట పొలములను పచ్చగా ఉంచదను, సమృద్ధిగా పండించదను. ఎన్నో మాటలు అక్కడ మనం ఆ జ్ఞానం చేసుకుంటే మనం తెలిసి ఆ మాట్లాడి ఎండిపోవు అన్న పంటలు ఎండిపోవు అని లేదు. తల్లిలేదు ఎండిపోదట, చెరువులు ఎండిపోవు, సముద్రాలు ఎండిపోవు. అంతటి గొప్ప ఆ వర్షాన్ని ఆయన మనకు పిలిపిస్తాడు దేవుడు. ఎప్పుడు ఆ ఋతువుల ప్రకారము. ఏ ఋతువు అనేది? ఏ ఋతువులు వర్షం పడదు మనకి? ఏ ఋతువు? ఏ కాలం అండి వర్షం పడేది? ఎండాకాలమా? వర్షాకాలం. ఎన్ని కాలాలు మనకి? ఎన్ని కాలాలు? ఏ కాలం ఎప్పుడు వరకు? ఆ కాలాల పేరు ఏంటి? వర్షాకాలము,
ఏ కాలంతో ఏ కాలం వస్తుంది? శీతాకాలం వెళ్ళిపోయింది, ఎండాకాలంలో ఉన్నాం. తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. ఆ ఋతువుల ప్రకారము ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చి స్వస్థత కలుగు చేసి నడిపించే దేవుడు ఎప్పుడయ్యాడు. ఆయన మనం బయలు కలిగి నేర్చుకోవాలంటే ఆయన త్రోవ నడుచుకున్నాం. ధన్యుగా త్రోవ ఎటువంటి త్రోవండి, ఎటువంటి త్రోవాలి, తిరిగి త్రోవ. యెషయాగ్రంథం 53వ అధ్యాయం, యెషయాగ్రంథం 53వ అధ్యాయం చక్కగా మాట రాశాడు. యెషయాగ్రంథం 53వ అధ్యాయం, యెషయాగ్రంథం 53 అక్కడికి వస్తున్నాడు. ఎక్కడికి సార్ 6వ అధ్యాయానికి 6వ వచనం చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాలు ఎవరి మీద మోపాడు? యేసు ప్రభువు మీద మోపవలసి వచ్చింది. కారణం ఏంటి? మనందరం కూడా మనకి ఇష్టం వచ్చినట్టు త్రోవ వెళ్ళిపోతూ ఉన్నాం. మన ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. ఎలా వచ్చిందంటే కొన్ని కుటుంబాల్లో మనం కష్టపడి పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసిన తర్వాత మన ఇష్టం మనకి రావట్లేదు. చిన్నప్పుడు మన పిల్లలకి మన ఏది ఇచ్చినా తొడుకునేవారు అమ్మా. చిన్నప్పుడు మన పిల్లలకి ఆడపిల్లలకైతే ఆడపిల్లల భాష, మగ పిల్లలైతే మగపిల్లల భాష. ఏది ఇచ్చినా ఏది కొన్నా మనకి సంతోషంగా మా నాన్న కొన్నాడు, మా అమ్మ బాగుంది అని చెప్పి సంతోషంగా పక్క పిల్లలకి వెళ్ళి పక్క చూపించి చక్కగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు కదా. కాస్త వయసు వచ్చిన తర్వాత మనం కొన్నా పక్కన ఏం చేస్తానన్నాడు? గిరాడు కొడుతున్నారు, గిరాడు కొడతారు. మన అసలు స్టిచ్చింగ్ బాగోలేదు, ఆ రంగు బాగోలేదు. ఎవరు కొన్నాడు ఈ బట్టలో? అది చాలా ఖరీదు పెట్టుకున్నామయ్యా. ఎవరు కొన్నాడు? అంత డబ్బులు ఎవరు పెట్టడం? నాకు ఇస్తే నువ్వు కొనుక్కున్నాడు కదా అని ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఇష్టాలతో మాట్లాడి వాళ్ళకి ఇష్టమైనటువంటి మార్గం వెళ్ళిపోతాం. నాకు నచ్చాడు నేను చేసుకుంటా, నువ్వేం చేస్తావు? నాకు నచ్చింది నేను చేసుకుంటా, నువ్వేం చేస్తావు? వాళ్ళు అవుతా నువ్వు అయిపోతే నేను తీసుకెళ్ళిపోతాను, నేను చేయకపోతే నీతో వేరే కావాలి కూడా పెట్టేసుకుంటాను ఎక్కడ కాదు. ఇలా ఉన్నాయి మాట. ఈనాడు యెషయా భక్తుడు ప్రతి వాడు కూడా ఏంటంటే గొర్రెల వలె త్రోవ తగ్గిపోతుంది. గొర్రెలు వెళ్తా ఉంటాయి, మేకలు వెళ్తా ఉంటాయి. గొర్రెలు పర్వాలేదు కానీ మేకల మంది వెళ్తా ఉంటుంటే అది అడ్డుబడికి ఎత్తుతుంది, ఇదిబడికి ఎత్తుతుంది. ఆ బొల్లాయిన సత్యపోతా ఉంటాడు. జీవితంలో ఆ లెక్క చూసుకున్నప్పుడు మొదటి తక్కువ అవుతుంది. ఎత్తుకుంటాం. కారణం ఏంటంటే ఇష్టమైనటువంటి త్రోవ పని మనం కూడా తయారు. కారణం ఏంటి? దేవుని నామం యొక్క రుచి ఎరగకపోవడం అన్న దయగైతే ఏమిటో ఎరగకపోవటం వలన మన సంఘానికి, మన కుటుంబానికి, మన పిల్లల చదువులకి, మన ఆరోగ్యాలకి, మన పంట పొలాలకి, మన పాడి పశువులకు, గొర్రెలకు, మేకలకు చేసినటువంటి నేను మర్చిపోవడం వలన మన ఇష్టమైన మార్గంలో మనం దానివలన మనకు కలిగేటటువంటి వేట ఏంటి? నష్టమే, 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 కష్టమే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నరకములో పడిపోయబడేటటువంటి దేవునికి మనం భయపడాలి. ఆ భయంతో మనం జీవించగలిగితే మనం ఎంతో ధన్యుల మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. అయితే అమ్మా సుంకాని పూర్వగా నిలబడి ఆకాశంలో కమ్యూనిటీ కాయను చాలక రొమ్ము కొట్టుకొనుచు ఎంత గొప్ప సమర్పణ సుంకరి. సుంకరి అంటే పరిసయులకు, శాస్త్రులకు, సద్దుకైలకు విలువ లేదు. విలువగా చూడరు సుంకరి అనేటటువంటి వ్యక్తిని.
ఎందుకు వారు కరజాతి వారుగా ఇచ్చేవారు సౌకర్యం, పొందులు రుసులు చేసేటటువంటి ఉద్యోగం ఈ సౌకర్యం. మధ్య కూడా అదే ఉద్యోగం. కుటుంబం దగ్గర కూర్చొని సొంతం వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇచ్చాడు సేవకుడము. కనుక ఇక్కడ సొంతని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిచయం వేస్తున్నారు ప్రార్థన, ఆడు వెళ్ళాడు వీడు వెళ్ళాడు, పరిచయం చేస్తున్నారు ప్రార్థన. ఆడు ధైర్యంగా ఆడు ఆకాశంతో కన్నులు ఎత్తి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. ఏమైనా ప్రార్థన చేస్తాను, అయ్యా ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, ఇదిగో ప్రతి వారం గుడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు వచ్చిన యావదాస్తిలో దశభాగం నీకు ఇస్తూ ఉన్నాను, ఈ శంకరులాంటి తక్కువ జాతుడు కాదు, నేను చాలా నిష్ట కలిగిన వాడిని, చాలా ప్రతిష్ట కలిగినటువంటి వాడిని, నీతిమంతుడిని, యథార్థవంతుడిని, నా ప్రార్థన గొప్పదని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సౌకర్యం మాత్రం ఏం చేస్తున్నాడండి, దేవాలయమును చక్కగా మాట్లాడి దేవాలయమునకు దూరముగా నిలబడి ఆ గుళ్ళో రావటానికి కూడా ఆయన భయం వేస్తుంది, గుళ్ళో అడుగు పెట్టడానికి కూడా భయం వేసింది, రాలేకపోతాడు గుళ్ళోకి. నేను పాపిని, దుర్మార్గుడిని, పరిశుద్ధుడు, ఆయన మందిరంలో పెట్టడానికి నాకు ఎంత ధైర్యం, ఎంత భక్తి కావాలనుకుంటూ కనుక ఆ దూరంగా నిలబడి చివరికి ఏం చేస్తుంది, ఆకాశంతో కన్నులెత్తుడు. ఆకాశంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడని వాడి విశ్వాసం. ఆకాశం కన్నులెత్తుడు కైనను ధైర్యం చాలేదు వాడి. బొమ్ము కొట్టుకొడుచు గొప్ప ప్రార్థన చేశాడు వాడు. ఏ ప్రార్థనకి? దేవా, ఒక మాట, దేవా పాపిని నన్ను కరుణింపము, ఒక్క మాటతో చట్టాలు ఊరుకుని ఆ పాపబడి క్షమించబడినవి. ఆ పరిచయం కంటే అందులో ఉన్న తర్వాత వచనాలు, ఆ పరిచయం కంటే ఈ సుంకరి నీతివంతుడుగా, అతని ప్రార్థనలో నీతి ఉన్నది, అతని ప్రార్థన యథార్థత ఉన్నది, అతని ప్రార్థనలో పశ్చాత్తాపం ఉన్నది కనుక అతడు దేవునికి భయపడేవాడని, దేవుని నామం యొక్క రుచిని ఎరిగిన వాడని దేవుడు గ్రహించినట్టుగా ఈ లోకాసువార్తలు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక యెహోవా ప్రభు రక్షకుడు, ఆయన దయగలిగిన దయాళుడని నీవు రుచి చూసి ఉన్నాడలా. ఆ మాట ఎక్కకపోతే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నామము ఎరగకపోతే, ఆయన నామములోనికి నేను ప్రవేశించకపోతే, ఆ నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించి శక్తిని మనం సేకరించకపోతే ఆశీర్వాదాలు మనం కోరుకుంటాం. మూడవది చివరిది లోకాసువార్తలో చూద్దాము. 10వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 37వ వచనం చూద్దాం. అసలు లోకాల సువార్త అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ముగించేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును ఈయనలో కలిగి ఉంది. ఆయన నామము కృషి కలిగిందని నీవు తెలుసుకోగలిగితే ఎలా తెలుసుకుంటావు? ఎలా నీకు అర్థం అవుతుంది? ఎలా నీకు గ్రహింపు కలుగుతుంది అయ్యా అంటే, ఆయన కలిగిన ఆ మంచి మనసు నీవు కలిగి ఉండాలి. ఆ మంచి మనసు కలిగి ఉండాలని పౌలు భక్తుడు పిలిపి సంఘానికి వస్తూ ఉన్నారు. ఆ మాట లోకాసువార్త మనం చూస్తున్నాము. ఇక్కడ 10వ అధ్యాయం 30వ వచనంలో ఆ ధర్మసభ ఉపదేశం గురించి చెప్తున్నాడు యేసు ప్రభు, నీవు వెళ్ళి ఆలోచించు. ఏంటి నీవు వెళ్ళి ఏం చేయమన్నాడు యేసు ప్రభు? ఏం చేయమన్నాడు? ఒక మనుష్యుడు యెరూషలేమును నిలుపుతూ ఉన్నాడు. దారిలో కొందరు దొంగలు కొట్టి కొన ప్రాణంతో దోచుకొని కొన ప్రాణంతో కొనసాట పడేసి వెళ్ళిపోయారు. మొదటిసారిగా యాజకుడు వెళ్ళాడు, ప్రార్థన చేసి అడిగాడు, వెళ్ళాడు, పట్టించుకోలేదు. లేవీడు వెళ్ళాడు, సంఘటన లేవీడు వెళ్ళాడు, వాడు పట్టించుకోలేదు. మూడవసారి ఎవరు వెళ్ళాడంటే సమరయుడు వెళ్ళాడు. ఆ 34 ఒక చదువు వచ్చాడు. ఒక్కడా చదువమ్మా.
అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి తోటకూలి వాళ్ళు పెట్టు. చాలు చాలు చాలు, ఎంత గొప్ప, అది ఎంత గొప్ప జ్ఞానం అండి, ఎంత గొప్ప జ్ఞానం అండి. దేవుడు కవిచేటువంటి జ్ఞానం. అయ్యగారు లేడు ముందు, ఆయన చూశాడు, పట్టించుకోలేదు. లేవీయుడు ఏసురత్నం నాడు సంఘటన వెళ్ళాడు, మాట ఏసురత్నం నాటోడు పొట్టి ఏసురత్నం నాటోడు కథలు వెళ్ళాడు, పట్టించుకోలేదు. రాత్రికి ఒక కళ జాతి వాడు, తక్కువ జాతి వాడు సమరయుడు. అక్కడ మాట చూసారా, అతన్ని చూచి అతని మీద జాలిపడి అతని దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసము రాసి కట్టు కట్టి ఎక్కడికి వెళ్ళాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? ఆకలి కొత్త చూశాడు, ఆకలిని చూశాడండి. చాలా మంది ఆడవాళ్ళు భర్త పట్టుకోవడానికి అమ్మా, భర్త పట్టు చూసి ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం చెప్తారు? దేవుడు చూసుకోండి ఉన్నారా కొంతమంది, నాకు తెలుసు కొంతమంది సంఘాలు. ఆ భర్త చెప్తూ ఉంటారు, అయ్యా దేవుడు 100 రూపాయలు ఉన్నాడండి, అది ఆవిడ కొట్టేసింది. అన్నం పెట్టిందా? దాని మొహం అండి, నేను అన్నం పెట్టమంటే పట్టు చూసా చెప్తుంది. నేను అన్నం పెట్టమంటే ఇంటి పక్కతో మాట్లాడితే కలుగుతుంది. నేను అన్నం పెట్టమంటే కూరతో మొదలు వెళ్తానండి. జేబులో డబ్బులు మాత్రం మనం వెళ్ళిపోతుంది. ఈ పోటపూలు వాడి తీసుకువెళ్ళి కడుపు చూశారు. ఆడవాళ్ళు ఏం చేయాలండి? ఆడవాళ్ళు ముఖ్యంగా ఎవరి పిల్లలు వెయ్యాలి, ఎవరి స్థలాలు వెయ్యాలి, భర్త పట్టు చూడండి. కష్టపడి వచ్చే మనిషికి నీళ్ళు పెట్టండి, పరామర్శించండి. ఏమైనా ఎంతసేపు ఉన్నావేంటి, స్నానం చేస్తావా, అన్నం పెట్టావా, మరి ఏంటి, ఏం చేయమంటావు అడగాల. నువ్వు మొదటి పడుకుంటే, నువ్వు అడిగి పడుకుంటే అది అన్యాయం అయిపోతాడు బాగోడు. కానీ ఇక్కడ మీరు అన్యాయం చేయబడలేదండి. భోజనం పెట్టించాడు, ఆకలి తీర్చాడు. అయ్యా ఇదిగో నా దగ్గర కొన్ని డబ్బులు తీసుకో, మళ్ళీ నా తిరుగు ప్రయాణంలో మీరే డబ్బులు ఇస్తాను, అప్పటి వరకు పరామర్శించాను. దేవుని నామమును రుచి చూసి తెలుసుకోవాలనుకుంటే మనం మంచివాళ్ళంగా ఎదుటి వారికి సహాయపడతాం, ఎదుటి వారిని ఆదుకుంటాం, ఎదుటి వారి కష్ట నష్టాల్లో మనం సహాయపడతాం, వారి యొక్క బాధలని పంచుకుంటాం మనం. అది ఎవరిలో ఉంటుందంటే ఆయన దయాళుడని నీవు రుచి చూసి తెలుసుకుని ఎలా నువ్వు ఆ పని చేస్తావు, నీవు వెళ్ళి అలా వచ్చు. యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, ఆ ధర్మశాస్త్ర ఉపదేశం పండితులతో చెప్తావు, నీవు వెళ్ళి అలా వచ్చు. మంచి పని చేయవయ్యా, అన్యాయం చేయమాక. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ ఎడిగినోడిని, నీ అక్కేంటి అనే తత్వం మనం ఉండకూడదండి. అందుకే అక్కడ అంటాడు పేతురు, చూడమ్మా 2వ వచనం, మీరు మనం చదవండి. మీరు ప్రభు దయాళుడని మీ రుచి చూసి ఎలా చదువు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, తర్వాత వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యములు పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి మనం చేయవలసిన పని అదండి. మనం ఎందులో ఎదగాలంటాడండి? రక్షణ విషయములు, మామూలు మనసు విషయంలో మామూలు మనసు విషయం మనం ఎదగాలండి. మంచి విషయం చేయటానికి మనం ఎదగాలండి. ఎదుటి వారు కన్నీరు కాలుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే వారి కన్నీటిలో మనం కూడా బాల్యబాబుతో కావాలండి. వదిలిపెట్టి వెళ్ళకూడదు, లెక్కలేకని వెళ్ళకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. దేవుని నామమును దృష్టి చూసి ఉన్నాయి మనము ఎలా ఉంటామండి? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసుకుంటాం. మనం చేసినంతా కూడా ఫలితాన్ని అనుభవించాం. ఆయన నామం రుచి కలిగిందని మనం తెలుసుకుని ఉన్నాయి కదా. అబ్రహాము వలె మనం కూడా ఏం చేస్తాం?
ఆయన ముందు భక్తి, ప్రేమ, భయము కలిగి జీవించాలి. ఆయన నామము శుచి కలిగింది అని మనం తెలుసుకుని లోతుగా ప్రయాణం చేయగలిగితే మనమును ఏం చేస్తామండి, ఆ సమయంలో చేసినట్టుగా మనమును వెళ్ళి ఆలాలు చేయాలి. ఏంటి అది చేసింది? ఏం చేశాడు? అసలు చూచి జాలిపడి దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టి గాలిలో కట్టు కట్టాడు, రక్షించాడు. అలాగే మనస్తత్వాన్ని మనకు కనుక ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని నామమును మనము ఎంత గొప్పదో చూసి తెలుసుకోవాలి. మళ్ళా ఉన్నటువంటి కుళ్ళు, కుశత్వం, అసూయ, ద్వేషం అంతా కూడా వదిలిపెట్టి ఎలా ఉండాలనుకుంటాడండి? కొత్తగా జన్మించిన శిశువు వలె, కొత్తగా అప్పటికప్పుడు పుట్టినటువంటి పసిబిడ్డలో ఏ కల్మషం లేదండి. మనలో అన్ని కుళ్ళిపోతున్నాడే, అంతా కుశుద్ధమే, అంత అసూయే, అంత సొరుగులు, గొడుగులు, రకరకాల మనస్తత్వంతో ఉంటున్నాం మనం. అందుకంటాడు పేతురు భక్తుడు, కొత్తగా జన్మించిన శిశువు వలె మనం ఉండాలి. ఆ రక్షణ భాగ్యాన్ని పొందుతూ మారు మనసు కలిగిపోతాము, ఎదగాలి అనే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి తత్వాన్ని, అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి మంచి సుగుణాన్ని, మంచి లక్షణాన్ని మనం అలవాటు చేసుకుని దయామయుడు, దయగలిగిన వాడు, ప్రేమగలిగిన వాడు కాబట్టి తండ్రి మీరు ఏం చేస్తున్నారు వెలుగులు కనుక వీరిని క్షమించిన. ఆ శివుడు విరాట్ చూడండి, ఒక దొంగ ఏం చేసింది తెలుసా? సాయంకాలం అయిపోతూ ఉంది, 6 గంటలు ఇచ్చే శవం ఉండకూడదు శివుడి మీద. చచ్చిపోతే మోకాళ్ళ మీద నిలబడాలి, కూర్చి చంపేస్తారు ఆ దేశంలో, పాకిస్తాన్ దేశంలో. ఒక దొంగ ఏం చేశాడు? యేసు ప్రభు ఇద్దరు చచ్చిపోయారు. యేసు ప్రభు ఉన్నాడా లేదా చచ్చిపోయాడని గమనించడానికి కళ్ళు తీసుకుని డొక్కలు కూర్చొని నీళ్లు, రక్తము మరి కంటిలో పడింది. ఒక చుక్క వచ్చాడు, కంట పడింది, రోమాసాన్ని కంట పడింది. వెంటనే వాడు యొక్క మనోనేత్రం తెరవబడి ఒక మాట అన్నాడట ఆ కొండ మీద, నేను కూడా నిజముగా దేవుని కుమారుడు. రక్తం మాట్లాడింది, ఆ నీళ్లు మాట్లాడింది వాడితో. ఆ రిజల్ట్ ఏమిటో వాడు కళ్ళు వాటి నేర్పించింది. అందుచేతనే నిజముగా ఈయన దేవుని కుమారుడు. తిట్టినోడే, ఊసినోడే, తోసినోడే, బలంతో పురుషునోడే, రాకరికి వాడు అన్న మాట ఏంటంటే నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఆ రక్షణ భాగ్యములో వాడు ఆ రెండోగా అన్నాడు కదా, ప్రభువా నువ్వు ఆ జీవితం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మొదటి వాడు ఆయన నామం యొక్క రుచిని ఎనగలేదు. నువ్వు క్రీస్తు కదా, నువ్వు ఎంతో రక్షించావు కదా, నేను రక్షించుకుని మనం రక్షించలేవా అని ఎగతాళి చేశాడు. అయితే రెండవ దొంగ వాడిని గద్దించి, ఆ మాట మన రెండవ మాట జ్ఞాపకం చేసుకోవాలి. గద్దించి, మనకి న్యాయమే, మన బంధువులు దొంగలమే, హంతకులమే, కానీ ఆయనలో ఏ దోషము లేదు అంటూ ప్రభుత్వ తిరిగి, ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమైనా వాయిదా వేశాడండి? చూద్దాం రేపు మాకు మా అప్పుకి మాకు ఇచ్చేవాడు రాని ఇప్పుడు ఇచ్చేసాడు అంటాడు. ఇప్పుడు ఇచ్చేదా వాడు వచ్చారు పుట్టిదే ఈ బుద్ధిగా రేపు రమ్మంట, సాయంత్రం రమ్మంటాడు, చూద్దామంటాడు. ప్రభు ఆ మాట ఎవడాడండి? నేనే నువ్వు నాతో కూడా అమ్మా పరదేశంలో ఎక్కడికి పరలోక రాజ్యం కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళలేదు చచ్చిపోయినవా. పరలోకానికి వెళ్ళే ముందు మన ఆత్మలన్నీ కూడా ఎక్కడికి తెలుసండి? పరదేశంలో చచ్చిపోయిన మన ఆత్మలన్నీ కూడా ఎక్కడికి ఏంటండి? పరదేశంలో. పరదేశంలో ఉంటే మన ఆత్మలు, చచ్చిపోయిన ఆత్మనే పరదేశంలో. ప్రభు రెండవ రాకడలో ఆయన ఆ ఆత్మలన్నీ పట్టుకొని భూమండలానికి వస్తాడు. ఆత్మలన్నీ పట్టుకొని తర్వాత ఆయన 1000 ఏళ్ళ పరిపాలన, తీర్పు, మంచోడిని చెడ్డోడిని ఎక్కడే పంపిస్తాడంటే కథ ప్రకటనలో మన చదువు మనకు అర్థం ఉంటాయి. అలా దేశంలో ఆత్మని స్థలం నేనే నువ్వు మనతో కూడా పాటిస్తున్నావు. కనుక ప్రేమైన సహోదరి సహోదరు, ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఎంతోమంది రాలిపోతున్నారు, ఎవరు చచ్చిపోతున్నారు, పెద్దోడు చచ్చిపోతున్నారు.
రకరకాల మందులు తాగి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అనుకున్నది జరగలేదు, అనుకున్నది సాధించలేదు, మా అమ్మ మాట నా మాట వినటం లేదు, సంఘానంతటి కూడా కట్టుకున్నారు, నాకు అన్యాయం చేశారని ఎంతో మంది యవన బిడ్డలు యేసు నామములో ఉన్న రుచిని ఎరగక ఆ చిన్న వయసులో నేను చచ్చిపోయేవాడిని ఎంతోమంది నేను చూస్తున్నాను. ఈనాడు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది, దేవుడి స్వరం మనతో మాట్లాడుతుంది, దేవుడు మన అందరితో ప్రతి హృదయంతో ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభు దయాళుడిని మీరు రుచి చూసి ఉన్నాడలా యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు డే అన్నాయి పగలు రాత్రి ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆనందంతో ధ్యానం చేస్తే నీవు వాడిపోవు, నీవు రాలిపోవు, నీవు ఎండిపోవు. ఎప్పుడు కూడా చక్కగా నిగనగలాడుతూ పచ్చగా ఉన్న జీవితాన్ని దేవుడు మా అందరికీ ప్రసాదిస్తాడు. మనం చేయడంతో సఫలమవుతాం, లేట్ అవుతూకొస్తారు, అనుకున్నది జరగకపోసారి, అనుకున్నది జాతిపాతోకోసారి అయినా కూడా ఆయన సఫలం చేయవాడు. ఆ రుచిని మనం గ్రహించి ఆ రుచి తెలుసు ఉన్నట్లయితే సఫలం చేసే దేవుడు. భయంతో భక్తితో జీవించగలిగినాడు, ఆయన త్వరలో నడవగలిగినాడు. ఆయన రుచి అంటే తెలుసుకోగలిగిన మనం జీవించగలిగితే మనం ధన్యత సంపాదించుకున్నాం. నీవుని వెళ్ళి ఆలోచించు. ఈ చేసి కలిగిన ఈ మనసు నీవు కఠినత్వం కాదండి. కఠిన హృదయాలతో జాలి హృదయాలు. వాళ్ళు మనుషులు ప్రేమించరు, పట్టిన అన్నం పెట్టరు, రూపాయి మరి యువతాన్ని సహాయపడడానికి ముందుకు రాదు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి మన సమాజంలో. కానీ నీవుని వెళ్ళి ఆలోచించు. ధర్మం కావాలి, ధర్మం ఒక దాతృత్వం కావాలి, ఆత్మీయత కావాలి, ఆదరణ కావాలి. ఇబ్బందులు ఉన్నవాడు ఎవరు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని జీవాలు, కొన్ని ప్రాణులు, కొన్ని కుటుంబాలు ఆశతో ఎదురు చూస్తాడు. నిన్న వాట్సాప్లో ఒక దృశ్యం నాకు కనిపించింది, చెప్పి ముగించేస్తాను. ఒక ముసలుడు గడ్డం పెరిగిపోయింది, తల పెరిగిపోయింది, చిరిగిపోయింది, బట్టలు చిరిగిపోయింది. ఆ రోడ్డు మీద ఎంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక ఎవరు చూసి గబగబ వచ్చి ఆ ముసలాయిని ఒక షాపుకి తీసుకొచ్చి, మంగళ షాపుకి తీసుకొచ్చి, ఆ మంగళ షాపులో మొత్తం ఈ పెరిగిన తల, ఈ పెరిగిన గడ్డం మొత్తం అంతా తీసేసి మొత్తం లాగేసేసి ఒక హాస్టల్లో ఉన్నటువంటి వాక్యాన్ని కలుసుకొని ఆ వాక్యంతో మాట్లాడి శుభ్రంగా స్నానం చేసి సబ్బు ఉప్పు మొత్తం తల మొత్తం కూడా సబ్బుతో రుద్ది స్నానం చేయించి తన బట్టలు కొత్త బట్టలు సంచిలో పెట్టి తీసుకెళ్తున్నాడు ఎక్కడికో. ఆ బట్టలను ఆ ముసలుతుంది వాటర్ తీసుకెళ్ళాడు. మంచి భోజనం, హలాల్ భోజనం పెట్టి కొంచెం డబ్బు ఆ చేతులు పెడితే అది ఎంత ఆనందంగా ఉందో, ఇంత సంతోషం కలిగింది. లోకం తిరుగుతుంటే పిచ్చోళ్ళకి పట్టించుకునేవాడు లేదు. మన తల్లిదండ్రులు ముసలుడైతే మరి తల్లిదండ్రులు జీవించేవాడు, కానీ భార్య ఏమైందో, కొడుకులు కూతురు అల్లుళ్ళు మనవలు ఏమైతే తెలియదు. కానీ అండలేని వాడుగా దిక్కులేని వాడు రోడ్డు వెళ్ళిపోతూ ఉంటే యవనస్తులు పట్టించుకొని వారికి తగిన శుద్ధి చేసి, శుభ్రం చేసి, బట్టలు కొని మన బట్టలు వేసి, భోజనం పెట్టి, డబ్బిచ్చి సహాయం చేసి గొప్ప ఆచరణ. అలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారు? తీసుకుంటారు. నీవు ఆలోచన యేసు కలిగిన ఆ మనస్సు నీవు నేను కలిగి ఉంటే ఆ విషయాన్ని ఏమిటో మనకు తెలుస్తుంది. మనలో అసూయ ఉండదు, దేశం ఉండదు, పగ ఉండదు, కులుమతనం ఉండదు, చనుకోవటం ఉండదు. శిశువు వల్ల అప్పుడప్పుడు శిశువు వల్లే ఉండగలుగుతాము. రక్షణలో ఆ మారు మనసులో మనం ఎదగగలము. దేవుడు లెక్క చూసినప్పుడు మన లెక్క సరిగ్గా ఉంటుంది. ఆమె రాజ్యాన్ని మనం అలాంటి జీవితం, అలాంటి మంచి తత్వం
అలాంటి రుచి కలిగినటువంటి తత్వం కలిగిన జీవితం మనకు కలిగి ఉంది. ఆ ప్రభు సాక్షులుగా, ఆ ప్రభు కుమారులుగా, ప్రభు కుమార్తెలుగా, ప్రభు బిడ్డలుగా మన ఎదగాలని జీవితాలని ప్రభు పేరని అందరికీ మనం చూస్తాం. ఈ మాటలతో ముగిస్తూ ఉన్న దేవుడి కొన్ని మాట్లాడాలి. దేవుడి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చక్కబట్టి వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత కానుకలు పట్టుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మాకు చక్కగా ఇప్పుడు వరకు సందేశాన్ని బట్టి బాబా